సరే, ఈరోజు మనం రామాయణంలోని మొదటి పర్వం అంటే బాలకాండలోకి వెళ్దాం. కథ ఒక యువరాజుది, కాని అతని బాల్యం మాత్రం మామూల్ది కాదు, చాలా అసాధారణమైనది. రామాయణాన్ని మానవ జీవితాన్ని చక్కదిద్దే ఒక గొప్ప ఇతిహాసమంటారు కదా. మరి ఎందుకంటారు? ఎందుకంటే ఇది కేవలం ఒక కథ కాదు, జీవితాన్ని ఎలా జీవించాలో చెప్పే ఒక మార్గం. కాని ఇక్కడ ఆశ్చర్యకరమైన విషయమేంటంటే, ఇంత గొప్ప కథ ఒక రాజు రాజభవనంలో మొదలవ్వలేదు, ఒక కవి గుండెలోంచి వచ్చిన తీవ్రమైన దుఃఖం నుండి పుట్టింది. అంటే చూడండి, ఈ మహాకావ్యం రాయడానికి ముందు అసలా కథ పుట్టాలి కదా. ఆ కథ ఎక్కడ పుట్టిందో తెలుసా? ఒక తీవ్రమైన కరుణ, ఆర్ద్రత, ఒకలాంటి దుఃఖంలోంచి పుట్టింది. అలాగన్మాట. ఒక మహర్షి గుండెలో కలిగిన ఆ శోకమే ప్రపంచంలో మొట్టమొదటి శ్లోకంగా మారింది. అంటే దుఃఖం నుండే ఒక పద్యం పుట్టింది. అద్భుతం కదా. సరే, ఇప్పుడు కవి కథను కాసేపు పక్కన పెట్టి అసలు కథలోకి వెళ్దాం. ఆ కథానాయకుడి రాజ్యానికి వెళ్దాం. ఆ రాజ్యమే అయోధ్య, వైభవానికి మారుపేరు. ఆ రాజ్యానికి రాజు దశరథ మహారాజు. సూర్యవంశ తేజస్సు ఆయన. ఆయనకు కీర్తి ఉంది, సంపద ఉంది, ప్రజల ప్రేమ ఉంది, అన్నీ ఉన్నాయి. కాని మనసులో మాత్రం ఒకటే తీరని వేదన. వంశాన్ని ముందుకు తీసుకెళ్లడానికి ఒక వారసుడు లేడనే బాధ. ఆయన ఎంత పరాక్రమవంతుడైనా, ఎంత ధర్మాత్ముడైనా సరే, ఆ ఒక్క కోరిక తీరక దశరథుడి గుండె ఎప్పుడూ బరువుగా ఉండేది. ఆ రాజభవనమంతా ఎంత వైభవంగా ఉన్నా ఎక్కడో ఒక మూల నిశ్శబ్దం ఆవరించినట్లుగా ఉండేది. చూసారా, ఈ పుత్రకామేష్టి యాగం ఎంత ప్రత్యేకమైనదో. ఒకవైపు ఒక రాజు వ్యక్తిగత కోరిక, మరోవైపు లోకాన్ని కాపాడమని దేవతలు చేస్తున్న ప్రార్థన. ఈ రెండింటినీ కలిపింది ఆ యాగం. అద్భుతం కదా. ఆ నలుగురు రాకుమారుల జననంతో అయోధ్యలో ఆనందానికి హద్దుల్లేకుండా పోయాయి. రాజ్యమంతా పండుగే పండుగ. ముఖ్యంగా అన్న రాముడు, తమ్ముడు లక్ష్మణుడు ఒకరిని విడిచి ఒకరు ఉండేవారు కాదు. ప్రాణానికి ప్రాణం. వాళ్ళిద్దరినీ అలా చూసి అయోధ్య ప్రజలంతా మురిసిపోయేవారు. కాలం గడిచింది. రాకుమారులు అన్ని విద్యల్లో ఆరితేరారు, శక్తిమంతులుగా ఎదుగుతున్నారు. అంతా హాయిగా ప్రశాంతంగా సాగిపోతోంది అనుకుంటున్న సమయంలో కథలో ఒక పెద్ద మలుపు రాబోతోంది. వాళ్ల జీవితాలనే కాదు, అయోధ్య భవిష్యత్తునే మార్చేసే ఒక సంఘటన. దానికి కారణం ఆస్థానంలోకి అడుగుపెట్టబోతున్న ఒక గొప్ప మహర్షి. వచ్చింది ఎవరో సాదాసీదా ఋషి కాదు, ఆయనే బ్రహ్మర్షి విశ్వామిత్రుడు. ఆయన తపశ్శక్తికి 3 లోకాలు కూడా వణికిపోతాయి. అలాంటి మహానుభావుడు అది అడగకుండానే ఆస్థానానికొచ్చాడంటే ఆలోచించండి. సభ మొత్తం ఒక్కసారిగా నిశ్శబ్దంగా మారిపోయింది. అందరిలోనూ ఒకటే ఉత్కంఠ. విశ్వామిత్రుడు అడిగింది విని సభలో ఉన్నవాళ్లంతా అక్షరాల నివ్వెరపోయారు. ఆయన ఏ ధనమో కనకమో అడగలేదు, సైన్యాన్ని పంపమని అడగలేదు. కేవలం 16 బాలుడు, ఇంకా యుద్ధమంటే ఏంటో సరిగ్గా తెలియని రాముడిని ఎవరితో పోరాడటానికి, దేవతలనే భయపెట్టే భయంకరమైన రాక్షసులతో పోరాడటానికి పంపమన్నాడు. ఇక దశరథుడి పరిస్థితైతే చెప్పలేం. ఆయన గుండె తరుక్కుపోయింది. ఒకవైపు ప్రాణానికి ప్రాణమైన కొడుకుమీద ప్రేమ, మరోవైపు రాజుగా ఇచ్చిన మాట తప్పకూడదనే ధర్మం. ఈ రెండింటి మధ్య నలిగిపోతున్నాడు. సరిగ్గా అప్పుడే రాజగురువు వశిష్ఠుడు ముందుకొచ్చి దారి చూపించాడు. రాముడు సామాన్యుడు కాదు మహారాజా, ఇది అతని విధికి నాంది అని చెప్పి ఒప్పించారు. అలా అన్న ఎక్కడుంటే నేను అక్కడే అంటూ లక్ష్మణుడు కూడా తోడురాగా రాముడు తన జీవితంలో మొదటిసారి ఆ రాజభవనం అనే సురక్షితమైన ప్రపంచాన్ని దాటి బయటకు అడుగుపెట్టాడు. ఇది కేవలం ఒక ప్రయాణం కాదు, ఒక యువరాజు లోక రక్షకుడుగా మారే ఒక మహాప్రస్థానానికి ఇది మొదటి అడుగు. ఈ ప్రయాణంలో రాముడు ఎదుర్కొన్నది మామూలు సవాళ్లు కావు. అవి కేవలం అతని బలాన్ని పరీక్షించలేదు, అతని ధర్మాన్ని పరీక్షించాయి. ఒక స్త్రీని చంపాల్సి వస్తే ఏం చేయాలి? రాజుగా తన కర్తవ్యమేంటి? ఇలాంటి ఎన్నో క్లిష్టమైన ప్రశ్నలకు ఆయన సమాధానాలు కనుగొన్నాడు. ఇక విశ్వామిత్రుడు ఇచ్చిన దివ్యాస్త్రాలతో రాముడు తన అసలు స్వరూపాన్ని చూపించాడు. ఒకే ఒక్క బాణం మారీచుడు 100 యోజనాల దూరంలో సముద్రంలో పడ్డాడు. మరో బాణం సుబాహుడు నేలకూలాడు. ఆ క్షణంలో అందరికీ అర్థమైంది, రాముడు కేవలం ఒక బాలుడు కాదు, ఒక అవతార పురుషుడు అని.
యాగాన్ని కాపాడి తమ కర్తవ్యాన్ని పూర్తి చేసిన ఆ అన్నదమ్ముల్ని విశ్వామిత్రుడు మరో అద్భుతమైన ప్రదేశానికి తీసుకువెళ్లాడు. అదే జనక మహారాజు రాజ్యం, మిథిలా నగరం. అక్కడ ఒక స్వయంవరం జరగబోతోంది. రాముడి జీవితంలో మరో ముఖ్యమైన ఘట్టం అక్కడే మొదలవ్వబోతోంది. ఆ మిథిలకు వెళ్లే దారిలోనే ఒక అద్భుతం జరిగింది. రాముడి పాదాల దుమ్ము తగిలి ఒక రాయి తిరిగి ఒక స్త్రీగా మారింది. ఆమె మరెవరో కాదు, గౌతమ మహర్షి భార్య అహల్య. రాముడిలో ఉన్న కరుణకు, ఆయన దైవిక శక్తికి ఇది ఒక గొప్ప ఉదాహరణ. ఇక మిథిలలో స్వయంవరం. కాని అదో చిత్రమైన పందెం. అక్కడ ఉంది శివుడికి చెందిన ఒక మహాధనుస్సు, శివధనుస్సు. దాన్ని ఎవరు ఎక్కుపెడితే వాళ్లకే తన కుమార్తె సీతను ఇచ్చి పెళ్లి చేస్తానని జనక మహారాజు ప్రతిజ్ఞ చేశాడు. ప్రపంచం నలుమూలల నుండి ఎందరో రాజులు, గొప్ప గొప్ప వీరులు వచ్చారు. కాని కనీసం దాన్ని కదవలేకపోయారు. ఆ విల్లు ఎంత పెద్దది, ఎంత బరువైనది అంటే దాన్ని చక్రాలున్న ఒక పెద్ద పెట్టెలో పెట్టి ఏకంగా 5,000 మంది బలవంతులు నెట్టుకుంటూ సభలోకి తీసుకువచ్చారట. ఆలోచించండి, మరి ఆ సవాలు ఎంత కఠినమైనదో. ఎందరో గొప్ప వీరులు ఓడిపోయిన చోట శ్రీరాముడు గురువు విశ్వామిత్రుడి ఆజ్ఞతో లేచాడు. ఆ మహాధనుస్సును చాలా తేలిగ్గా, అవలీలగా పైకి లేపాడు. ఇక దానికి నారిని సంధించబోతుండగా పెళపెళమనే బ్రహ్మాండం బద్దలైనంత పెద్ద శబ్దంతో ఆ శివధనుస్సు రెండుగా విరిగిపోయింది. ఆ శబ్దానికి లోకాలన్నీ ఒక్కసారిగా కంపించిపోయాయి. అంతే, ప్రతిజ్ఞ నెరవేరింది. జనక మహారాజు ఆనందానికి హద్దులేలేవు. సీతాదేవి శ్రీరాముడి మెడలో వరమాల వేసిందే. ఆ శివధనుస్సు విరగడం కేవలం 2 గొప్ప రాజ్యాలను కలపలేదు, 2 దివ్య ఆత్మలను ఒక్కటి చేసింది. రామాయణమనే ఒక పెద్ద కథకు పునాదిరాయి ఆ వివాహమే. ఈ విజయంతో రాముడి బాల్యం, యవ్వనం ముగిసినట్లే. ఒక ప్రవచనం నెరవేరింది, ఒక దివ్యమైన పెళ్లి జరిగింది. అయితే కథ ఇక్కడతో అయిపోయిందా? లేక రాముడు అసలు దేనికోసం పుట్టాడో, ఆ అసలు కథకు ఇది కేవలం ఒక ఆరంభం మాత్రమేనా?